గ్యాస్ కొరతతో మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని హోటళ్లు, టీ స్టాళ్లు మూతబడుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు సమయానికి అందుబాటులో లేకపోవడంతో అనేక మంది చిన్న హోటల్ యజమానులు వ్యాపారాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రోజువారీగా గ్యాస్పై ఆధారపడి నడిచే హోటళ్లు, టీ స్టాళ్లు ప్రస్తుతం సిలిండర్లు దొరకకపోవడంతో వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు 1650 ఉండే కమర్షియల్ గ్యాస్ ధర ఇప్పుడు 5 నుండి 6,000 రూపాయల వరకు గ్యాస్ కొనాల్సి వస్తుండగా మరికొందరు అసలు సిలిండర్లు అందకపోవడంతో హోటళ్లు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. హోటళ్లు, టీ స్టాళ్లు మూతపడడంతో వాటి పక్కన ఉన్న పాన్ షాపులపై కూడా తీవ్ర ప్రభావం పడింది. సాధారణంగా హోటళ్లకు వచ్చే కస్టమర్లు పాన్ షాపుల్లో కూడా కొనుగోలు చేస్తుంటారు. అయితే హోటళ్లు మూసివేయడంతో పాన్ షాపులకు గిరాకీ లేకుండా పోయిందని యజమానులు చెబుతున్నారు. రోజంతా కస్టమర్లు లేకపోవడంతో కొన్ని పాన్ షాపుల్లో యజమానులు ఖాళీగా కూర్చొని నిద్రపోయే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. వ్యాపారం లేక ఆధారం పడిపోవడంతో చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించి చిన్న వ్యాపారులను ఆదుకోవాలని వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నా పేరు కృష్ణ, నేను మిడ్చల్లో ఉంటా. నేను ఫాస్ట్ ఫుడ్ నడిపిస్తా. అప్పుడేమో కమర్షియల్ గ్యాస్ మనకు 1650కి వస్తుంటే ఇప్పుడేమో బ్లాక్లో దొరుకుతుంది. అది కూడా 5,000 6,000 అంటున్నాడు. 2 రోజు అయితే మనం తీసుకొని నడిపించినాం. ఇప్పుడైతే అది కూడా వెళ్తలే. మొత్తం సామాన్ రేట్లు అన్నీ ఎక్కువ అయిపోయింది. మనకు ఏమో మిగులుతలేదు. పొలాలకి జీతాలు ఇవ్వడానికి పరిస్థితి అవుతుంది. గ్యాస్ కూడా అసలుకే దొరకలేదు. ఈరోజు నుంచి మనం సమ్ ముంచేసి ఇంటికనే ఉంటున్నాము. ఇప్పుడు పొలాలకి జీతాలు ఇవ్వాలి అంటే కష్టమవుతుంది. రెంట్లు అన్నీ ఏమి అసలు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. గ్యాస్ మాత్రం అసలుకే దొరకలేదు. ఏం చేయాలో అర్థమవుతలే. అందుకోసమే ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు అయితే ప్రస్తుతం మనకు ఎంత తొందరగా ఈ గ్యాస్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి అంతా మనకు జర మంచి అయిపోతుంది. పొలాలకు 10 మంది జీతాలుగా ఉన్నాడు మా దానిలో. వాళ్ళకు జీతాలు ఇవ్వాలి, నాకు రెంట్ వెళ్ళాలి, అన్నీ మనం రెంట్ మీద ఉంటాం. చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. గవర్నమెంట్తో మనకు ఏదైనా ఈ గ్యాస్ గురించి సహకారం చేస్తే మాకు ఇబ్బంది సాల్వ్ అయిపోతుంది. అదే నా 10,000 గిరాకీ అయితే మాకు డైలీ 20,000